ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ అంశాలు బయటకొచ్చాయి. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించింది సిట్. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అది కస్టోడియల్ డెత్ కేసుగా పేర్కొంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదికను సమర్పించింది సిట్. దీంతో కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు సిఐని తరలించారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి. అనుశ్రీ, సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడైనటువంటి సిఐ నాగరాజుకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ విజయవాడ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు కొద్దిసేపటి కిందటే ఆ తీర్పు వెల్లడించింది. సిఐ నాగరాజుని సిట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత నిన్నటి నుండి విచారించారు. ఈరోజు ఉదయం వరకు కూడా విచారించిన తర్వాత సిఐ నాగరాజు సిఐ నాగరాజు సంబంధించినటువంటి ఏ విధంగా నేరానికి పాల్పడ్డారో వాటన్నిటిని కూడా పొందుపరుస్తూ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ను కూడా పొందుపరిచారు. నాగరాజుని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఉన్నారు. అదేవిధంగా ఛాంబర్లో సిఐ నాగరాజుతో కూడా మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్ కోరిన విధంగా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి నాగరాజుని తరలించారు. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల రోజులుగా సాయికృష్ణ తల్లి అదేవిధంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏం చెప్పారో అదంతా వాస్తవని దాదాపుగా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. ఎందుకంటే సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసులో సిఐ నాగరాజు తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడ్డారని సిట్టు అభియోగాలు మోపింది. ఇందులో రిమాండ్ రిపోర్ట్లో వాటన్నిటిని కూడా స్పష్టం చేసింది. ఒకటి, మే 6వ తేదీన ఒక ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి సాయికృష్ణని మార్కాపురం నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చినట్టుగా పేర్కొన్నారు. తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక సిఐ నాగరాజుకి అప్పగించినట్టు పేర్కొన్నారు. అయితే అది ఏ కేసులో ఎన్బిడబ్ల్యూ వారెంటో ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి వివరణ ఇవ్వలేదు అందులో. అదేవిధంగా తీసుకొచ్చిన తర్వాత 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కోర్టులో ప్రవేశపెట్టకుండా కోర్టు ధిక్కరణకు సాయికృష్ణ పాల్పడ్డారని అందులో సిఐ నాగరాజు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా రెండోది, సిఐ నాగరాజుకి కస్టడీకి అందించిన తర్వాత నుండి సాయికృష్ణ మిస్సింగ్ ఇప్పటివరకు కూడా కనిపించలేదు. సో సాయికృష్ణకి సంబంధించినట్టు ఆమె తల్లి చేసినటువంటి ఫిర్యాదు కానీ అదేవిధంగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ సాయికృష్ణని చూసినట్టుగా తమ విచారణలో పేర్కొన్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం నిజం, తీసుకొచ్చిన తర్వాత అక్కడ లాకప్లో ఉంచడం నిజం, విజయలక్ష్మి ఎవరైతే సాయికృష్ణ తల్లి చెప్పినట్టు అక్కడ లాకప్లో టార్చర్ పెట్టడం కూడా నిజం. సో ఈ అంశాలన్నింటినీ కూడా ధృవీకరించుకున్న తర్వాత సిట్టు అదే అంశాలన్నింటినీ కూడా పేర్కొంది. దాని తర్వాత సాయికృష్ణ చనిపోయిన తర్వాత సాయికృష్ణకి హింసించారు, సాయికృష్ణకి తీవ్రమైన గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సాయికృష్ణకి సంబంధించిన ఎప్పుడైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో ఆ సమయానికి సంబంధించి ఈ కేసు మొత్తం ప్రారంభానికి సంబంధించి దాదాపుగా ఈ నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే సిఐ నాగరాజు డిస్ట్రాయ్ చేశారు, సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలని ధ్వంసం చేశారు అన్నటువంటి అభియోగాలు కూడా మోపారు. సో ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు. అంతేకాకుండా ఇందులో మరొక అంశాన్ని కూడా వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలామందిని విచారించాల్సిన అవసరం ఉంది, ఇంకా చాలామంది పాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది, ఆ పాత్ర పైన కూడా విచారించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని వెల్లడించింది. ముఖ్యంగా ఈ కేసులో 17 మందిని ఇప్పటివరకు విచారించినట్టు అందులో పేర్కొన్నారు. దాదాపుగా అటు టాస్క్ ఫోర్స్కి సంబంధించిన ఏసీపీ లతా కుమార్ దగ్గర నుండి టాస్క్ ఫోర్సు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరినీ విచారించిన నేపథ్యంలో సిట్ ఈ రిమాండ్ రిపోర్ట్ను రూపొందించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ మీద రిమాండ్ కూడా న్యాయమూర్తి విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిఐ నాగరాజును పోలీసులు తీసుకున్నారు. అయితే ఇక్కడ చాలా ఇంకా ప్రశ్నలకి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. సిఐ నాగరాజు ఎందుకు ఏ కేసులో సాయికృష్ణ తీసుకొచ్చారు, ఎందుకు అంతగా కొట్టి చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అదేవిధంగా సిఐ నాగరాజు మాత్రమే ఇందులో ఉన్నారా, లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులకు సిఐ నాగరాజు ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే టాస్క్ ఫోర్స్కి ఇంకెవరైనా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారా, ఏ కేసులో సాయికృష్ణని టార్గెట్ చేశారు,
ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు రావాల్సిన అవసరం. అదేవిధంగా సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు అన్నది అంశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనలేదు. సో ఇవన్నీ కూడా ఇంకా రావాల్సినటువంటి నిజాలు ఉన్నాయి. ఈ కేసులో మరింత లోతైనటువంటి మరింత విస్తృతమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందన్న విషయం ఈ రిమాండ్ రిపోర్ట్ తెలియదు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అన్న అంశాన్ని స్పష్టంగా సిట్ పేర్కొంది. సో సాయి కృష్ణని చంపేశారు లాకప్లోనే అన్న విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్ చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరు చంపారు, ఎలా చంపారు, దీనికి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నల్లో సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు సాయికృష్ణ ఏం చేశారు, సాయికృష్ణ మిస్సింగ్ అని ఈ నెల 15వ తేదీన కోర్టుకి చెప్పారు. సో ఇప్పుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అని సిట్ పోలీసులు ఈరోజు కోర్టు ముందు చెప్పారు. సతీష్, ఇప్పటి వరకు వినిపించిన ఆరోపణలు అన్నీ కూడా ఈ నాగరాజును కస్టడీకి తీసుకోవటంతో ఇవన్నీ వాస్తవాలు అన్న విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని కూడా విచారించాలి అన్న వాదన కూడా సిట్ నుంచి వినిపిస్తోంది. దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు, అసలు ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న విషయంలో ఏదైనా స్పష్టత వచ్చిందా అంటే ఏం చెప్తారు? వాటికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టు ఆ విచారణ కేవలం సిఐ నాగరాజు పాత్ర వరకు మాత్రమే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సిఐ నాగరాజు ప్రధానంగా 4 రకాల నేరాలకు పాల్పడ్డారు. ఒకటి కోర్టు ధిక్కరణ. ఫస్ట్ ఏదైతే సాయికృష్ణని వారెంట్ మీద తీసుకొస్తే ఖచ్చితంగా 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ ప్రవేశపెట్టకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. తర్వాత సాయికృష్ణని కృష్ణలంక పోలీసులో పెట్టినట్టు, టార్చర్ పెట్టినట్టు ఆమె తల్లి చెప్పింది అన్న విషయాన్ని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్లో చూసినట్టు కూడా స్పష్టంగా చెప్పారు ఆ సమయంలో. ఆ తర్వాత ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పగించామని చెప్పారు. అయితే సాయికృష్ణకి అన్నిటికీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫోటోజ్ ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఇక్కడ సిఐ నాగరాజు పాత్ర చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇందులో చాలా కోణాలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఏ కేసులో సాయికృష్ణని టార్గెట్ చేశారు, ఏ కేసులో సాయికృష్ణని తీసుకొచ్చారు, ఎవరు ఆదేశిస్తే సాయికృష్ణని తీసుకొచ్చారు. ఇంకొకటి, ఒకవేళ పోలీస్ టార్చర్లో చనిపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలా ఉంటుంది, ఉన్నతాధికారులకు చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, ఉన్నతాధికారులు ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేదు, ఉన్నతాధికారులు మొదట కేవలం వీఆర్కే పంపించేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత సస్పెండ్కే పరిమితం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల ఆందోళన కానీ ప్రతిపక్షాలు ఆందోళన చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తర్వాత సిట్ వేయడం. సో ఇంత నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా యావత్ పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా బాడీకి సంబంధించి ఖననానికి సంబంధించినటువంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. స్వర్గపూర్లో ఏం జరిగింది అన్నది, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏం జరిగింది అన్నది, ఈ అంశాలన్నిటికీ కూడా ఇంకా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. సిట్ ప్రస్తుతానికి వేటిని కూడా ఇంకా స్పృశించలేదు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటి వరకు కేవలం సిఐ నాగరాజ్ అయితే ఖచ్చితంగా 1 కోర్టు ధిక్కరణకు పాల్పడడం, 2 మిస్సింగ్ కేసులో ఉన్న అతనికి అప్పగించినటువంటి సాయికృష్ణ కనిపించకపోవడం, 3వది కస్టోడియల్ డెత్ జరగడం, 4వది సాక్ష్యాలను ధ్వంసం చేయడం. సో ఈ అంశాలు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి నేరానికి పాల్పడినట్టు నిర్ధారించుకున్నట్టు సిట్ తెలిపింది. సో ఇందులో ఇంకా చాలామందిని విచారించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. కాబట్టి సో ఈ విచారణ ఇంకా కొనసాగనుంది. ఈ కేసు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని వెనక చాలా పెద్ద క్రైమ్ స్టోరీ ఉంది. దాన్నన్నింటినీ కూడా ఛేదిస్తుందా లేదా సిట్ అనేది చూడాలి. రైట్ సతీష్, మీరు అన్నట్లుగా మొదటి నుంచి కూడా నెల రోజుల నుంచి తిరుగుతున్నా తన బిడ్డకు సంబంధించిన వివరాలు చెప్పట్లేదని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తూ వచ్చారు. అలాగే నాగరాజును వెనకేసుకు వచ్చే ప్రయత్నమే ప్రభుత్వం కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి చేస్తూ వచ్చిన పరిస్థితి కనిపించింది. దీని వెనక ఇంకా కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారన్న ఆరోపణలు కూడా ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎవరు ఈ విచారణలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా నెక్స్ట్ విచారణ జరగాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే సిఐ నాగరాజుకి ఎవరు ఆదేశించారు, అదేవిధంగా ఏ కేసులో ఆదేశించారు, ఆ కేసు ఏంటి, అసలు ఏ కేసులో ఎన్బిడబ్ల్యూ వారెంట్లో తీసుకొచ్చారు, సాయికృష్ణకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, బయటకు తీసుకెళ్లారన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అవి నిజమా కాదా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఒక హోటల్లో పెట్టి టార్చర్ పెట్టారన్నారు, అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, అది నిజమా కాదనేది కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అది జరిగిన తర్వాత కూడా ఉన్నతాధికారులకు తెలియలేదన్నది పచ్చి అబద్ధం. ఉన్నతాధికారులకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అసలు వారెంట్ మీద తీసుకొస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు వారెంట్ మీద తీసుకొస్తే 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. కోర్టులో
ప్రతిరోజు ఆ ఉన్నతాధికారులు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్తోనూ కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఇంత పెద్ద నేరం జరిగిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం చేశారంటే ఏ స్థాయిలో ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరిగిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏం చెప్పిందో అది నిజమని తేలింది. కానీ ఇప్పుడు సిఐ నాగరాజు వెనకున్నటువంటి శక్తులు ఎవరు, అదృశ్య శక్తులు ఎవరు, బాస్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. సిట్ మరి ఈ విచారణ అంత సమగ్రంగా చేస్తుందా లేదా కేవలం ప్రభుత్వం కంటి తుడుపుగా ఇప్పుడు ఈ వివాదాన్ని తాత్కాలికంగా విరామం కోసం నాగరాజుని అరెస్ట్ చేశాం కాబట్టి ఇక్కడితో నెమ్మదిస్తుందా అనే అంశం కూడా వేచి చూడాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఆంధ్రప్రదేశ్లో సంచలనాన్ని సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ అంశాలు బయటకొచ్చాయి. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను ప్రస్తావించింది సిట్. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అది కస్టోడియల్ డెత్ కేసుగా పేర్కొంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదికను సమర్పించింది సిట్. దీంతో కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ను విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి నాగరాజును తరలించారు. అంతకుముందు దర్యాప్తులో వెలుగు చూసిన పలు కీలక అంశాలను కోర్టుకు వివరించారు సిట్ అధికారులు. మే 6న మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నట్లుగా సిట్ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. సాయికృష్ణపై నాన్ బైలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో హాజరు పరచలేదన్నారు. ఇక కోర్టు ధిక్కరణ కిందకు ఇది వస్తుందని పేర్కొన్నారు.